మన సామాజిక వ్యవస్థలో హిందూ ధర్మంలో అసలు హిందూ ధర్మానికి వెన్నెముక వంటి వివాహ వ్యవస్థకు కొంత దోషం కలిగింది. దాని విలువ గుర్తు తెలియని స్థితికి మనుషులు రావడం చేత దాని యొక్క ఉత్కృష్టత పవిత్రతను గుర్తించకపోవడం చేత కేవలం వ్యక్తిగతమైన అహంకారం మాత్రమే కారణంగా అనాదరమైనటువంటి ఒక గుణహీనత వ్యక్తులలో కారణం కాగా హిందూ వివాహం అక్కడక్కడ చాలా చోట్ల వింటున్నాం విచ్ఛిన్నమైంది. అది చాలా దౌర్భాగ్యం. అంత దోషం మరొకటి లేదు. తప్పు ఎవరిదైనా విడిపోయేందుకు అసలు ధర్మశాస్త్రమే ఉంటుంది. ప్రభుత్వ శాసనం మనకి విడదీయడానికి శాసనం ప్రభుత్వం చేసింది కానీ ధర్మశాస్త్రం చేయలేదు. అది హిందూ వివాహం అగ్ని సాక్షిగా దేవతల సాక్షిగా జరుగుతుంది కాబట్టి అది ఒకేసారి జరుగుతుంది. అది నిత్యం అంతే. దాంట్లో మార్పులు చేర్పులు ఏమీ లేదు. ఈ వివాహ వ్యవస్థ ఇప్పుడు మన దేశంలో పవిత్రతను కూడా గుర్తుంచుకొని ఆ దాంపత్య జీవనాన్ని మనుషులు పునరుద్ధరించుకునే జాగ్రత్తగా ఏనాడు ఉంటారో ఆనాడు హిందూ ధర్మం మనందరికీ మన దేశానికి కళ్యాణప్రదం అవుతుంది. అనసూయకి సీత వెళ్ళి దండం పెడితే అనసూయ చెప్పింది, మా సీత భర్తని ఏమనుకుంటున్నాం, పౌరుపుణ్యం కొలదని పురుషుడు అనేదాడు. అతడు ఎవడైనా ఎట్టివాడైనా కానీ పడతికి ఇహ పర సౌఖ్యమా పతియే తల్లి పతి పదాంభోజ సేవయే పరమ సుఖం శుభదాయకం భూషణం ధనం. ఇవన్నీ ఆ పతిలో అంత పవిత్రమైనటువంటి వ్యవస్థ ఎవరు చెప్పింది? అరుంధతి దేవి, అనసూయ వాళ్ళు చెప్పారు. చెప్పింది సీతకు చెప్పారు. సీత కూడా గౌరీ పూజ చేసి పెళ్లి కూతురయ్యారు.